హలో రుద్ర, మన ప్లేస్కి వచ్చేసావా? ఓకే ఓకే, కమాన్ 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 కమాన్. పార్ట్నర్ వచ్చేసా, నిన్ను చూస్తే వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హలో పార్ట్నర్, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు. ఎనీ ప్రాబ్లం? ఏం లేదు రుద్ర, నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది. అది ఇంకొకటి నెక్స్ట్ విషయం ఏంటంటే, నా రాజకీయ జీవితానికి ఒక ఎస్పీ గాడు అడ్డు వస్తున్నాడు. ఏమైనా చేద్దామంటే ఇప్పుడు నియోజకవర్గంలో మనకి గుడ్ నేమ్ ఉంది. అందువల్ల ఆడి సంగతి నువ్వు చూస్తావని, వాణ్ణి ఖతం చేస్తావని నిన్ను పిలిపించవలసి వచ్చింది రుద్ర. నీకోసం ఎరైనా అవుతా, సరైన అవుతా. నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా. ఎవడు రుద్రవాడు? ఎవడు రఘు? నీకు ఎదురు తిరిగి అంత దమ్మున్న మగాడా? ఎవడు? ఎవడాడు? ఈ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన ఎస్పీ విశ్వనాథ్ కనంట. వాడి మీద నాకు పీకల దాకాదు, నోట్లో నాలిక దాకా ఉంది. వాడిని చూపిస్తా. నువ్వు వాడిని ఖతం చేస్తావు, వాడి పిల్లంతో పేకాట ఆడుకుంటావు, వాడి పిల్లల్ని తునాతులుగా చేస్తావు. ఇక నీ ఇష్టం. ఓకే రుద్ర, ఓకే రఘు. అదిగో అదే ఎస్పీ గారి పిల్లం. సంగతి అన్నా, ఒక్క పెగ్గేసి కన్నా దీని సంగతి నేను చూస్తా. ఏమన్నావు చంపడమా? ఇంతటి అపురూపమైన సుందరవతిని ఎలా చంపుతామన్నా? ఎలా? హౌ? నో. దీన్ని నాశనం చేసి కానీ చంపను. నియోజకవర్గంలో ఈ రఘునాథ్తో తలబడితే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఈ నియోజకవర్గం మొత్తంలో నేను చెప్పిందే చట్టం, నేను చేసిందే ధర్మం. దీనికి ఎవడటొచ్చినా వాడికి ఇదే గతి పడుతుంది.
ఈ ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి. 8వ వింత ఏంటో తెలుసా? డబ్బు. డబ్బుని మించిన బలం లేదు, డబ్బుని మించిన ధనం లేదు. విశ్వనాథ్, ఇప్పుడు నీ భార్యను చంపా, నెక్స్ట్ నాకు గాని నువ్వు కంట పడ్డావంటే నీకు కూడా ఇదే గతి కనపడుతుంది. ఈ రఘునాథ్తో పెట్టుకుంటే ఎవడైనా సరే తగ్గదలే.